नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि आज कांग्रेस पार्टी ज़िला दफ्तर में प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर कांग्रेस पार्टी के ज़िला सदर क्रांति नायडू ने बताया कि कल APCC चीफ YS शर्मिला ज़िला करनूल के दौरे पर हैं। दौरे का मकसद ये है कि जो बिल मनरेगा का नाम बदलकर दूसरे नाम से जो बिल पास किया गया है उपाधि हामी पदकम का, उसके मुताल्लिक़ तीसरे फेज़ के तहत YS शर्मिला करनूल का दौरा कर रही हैं। लिहाजा इस दौरे को कामयाब करने के लिए क्रांति नायडू DCC प्रेसिडेंट ने अवाम से अपील की है। YS शर्मिला कल C कैंप में जो है अपना खिताब करेंगी। इस प्रेस कॉन्फ्रेंस में कांग्रेस पार्टी के माइनॉरिटी कायद सैयद मुर्शद पीर कादरी के अलावा दीगर माइनॉरिटी कायद और दीगर सेल्स के सुदूर वगैरह देखे जा सकते हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कामेंट करें, बेल बटन కాంగ్రెస్ కమిటీ మొత్తం నీ ఉన్నట్టు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు ఇప్పటికే 2 ఫేజులుగా రాష్ట్రంలో కొన్ని జిల్లాలు పర్యటించారు. 3వ ఫేజ్లో మొదటగా కర్నూలు జిల్లాకి విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు C క్యాంప్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి దాని తర్వాత అక్కడి నుండి గార్గేపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే కర్నూలు జిల్లా అంటేనే మామూలుగా ఈ ఒక రాయలసీమకి ఇది ఒక ముఖద్వారంలాగా ఇంత ముందుగా పేరుగాంచింది. ప్రస్తుత కర్నూలు జిల్లాలో 70% వరకు కూడా అందరూ కూడా గ్రామీణ ప్రాంతం. మరి దీంట్లో ఇక్కడ ఉపాధి హామీ అనేది ఎంతోమంది రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వలసలు ఇక్కడ నివారించడానికి ఉపాధి హామీ ఎంతో ఒక భరోసాగా నిలిచింది. మరి అలాంటి ఉపాధి హామీ ఈరోజు వాళ్ళకి దక్కకపోవడం, తర్వాత వారికి రావాల్సినటువంటి పని యొక్క హక్కు కూడా ఈరోజు కోల్పోవడంతో రైతులందరూ కూడా మాతో పాటు నిలిచారు. ఇప్పటికే మా ఒక జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తం నీ ఉన్నట్టు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పత్తికొండ, ఎమ్మినూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, కోడుమూరు, తర్వాత కర్నూలు, ఇటువంటి అన్ని నియోజకవర్గాల్లో తిరిగి పర్యటించి ఈ యొక్క ఉపాధి హామీ మీద మేమందరం కూడా ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంపెయిన్ చాలా విజయవంతంగా నడిచింది. దాంట్లో కూడా ఎంతోమంది రైతులు మాతో పాటు వారు పడుతున్నటువంటి బాధలు కూడా వాళ్ళు మాకు తెలియజేశారు. అవన్నీ కూడా మేమంతా కూడా మా ఒక రాష్ట్ర కేంద్ర కార్యాలయం కూడా మేము పంపడం జరిగింది. అంటే వారు చెప్పినటువంటి ప్రజలు చెప్పినటువంటి ఈ యొక్క విషయాలు, వాళ్ళ సమస్యలు, ఎలా ప్రభుత్వం ఇప్పుడు సూపర్ 6 అంటూ మోసం చేసింది, అలాగే ఇప్పుడు వారు చెప్తున్నటువంటి 125 పని దినాలు కూడా మీరు చూడొచ్చు. నిన్న వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్లో కావచ్చు, మొన్న కేంద్రం రిలీజ్ చేసినటువంటి బడ్జెట్లో కావచ్చు, మరి 125 రోజులు వాళ్ళు పని దినాలు కల్పిస్తే దానికి తగ్గట్టు బడ్జెట్ ఎంత రిలీజ్ చేసినారనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకే వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు నీట్గా లేవు. మరి వాళ్ళు చెప్తున్నటువంటి ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ పోస్టర్లు అతికిస్తూ ఉన్నారు, 125 పని దినాలు మేము కలిగిస్తామని. మరి ప్రభుత్వము గ్రామ్ జీలో వాళ్ళు చెప్పిన విధంగా 40% ఇప్పుడు 40% మీరు వాళ్ళు నిధులు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవ్వాలి. మరి 40% ప్రభుత్వం అంటే ఇంతవరకే ఎలా అయితే NREGSలో వాళ్ళు ఎలా అయితే నిధులు కేటాయిస్తున్నారో ఆ 40% నిధులు కేటాయిస్తున్నట్లు ఇప్పుడు బడ్జెట్లో మనం ఎక్కడైనా చూసామా? మరి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయనేది మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మా ఒక కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న పార్లమెంట్లో మా ఒక అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ కూడా లేవనెత్తారు. దీన్ని అంతా కూడా మేము ఇంకా గ్రామ స్థాయిలో మా ఒక పోరాటాన్ని తీసుకొని వెళ్తాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క NDA ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదనేది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్థమైంది. వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా ఈరోజు నెరవేరే పరిస్థితి లేదు.
వాళ్ళు చెప్తున్నటువంటి బడ్జెట్కి కావచ్చు, వాళ్ళు కేటాయించిన బడ్జెట్కి కావచ్చు, ఎక్కడ కూడా పొంతన లేదు. ఇక్కడ మనం ఇక్కడ చూస్తే కర్నూలు జిల్లాలో ఇప్పుడు 70% గ్రామీణ పరంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి మరి వాళ్ళు టెక్ విధంగా చెప్తూ వాళ్ళు మేము టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏదేదో ఐకానికల్ టెక్నికల్ హబ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 70% గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమకు కావచ్చు, లేకపోతే మన కర్నూలు జిల్లాకి కనీసం మనకు ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టుల వాళ్ళు 2019లో 6,000 కోట్లు కేటాయించినటువంటి ఇదే టీడీపీ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎందుకు కనీసం 600 కోట్లు కేటాయించలేకపోయింది? ఇప్పుడున్న ప్రాజెక్టులకి ఎక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయించుకోకుండా, రైతాంగానికి వాళ్ళు చెప్తున్నటువంటి డబ్బులు కేటాయించుకోకుండా, నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే మహిళా భద్రత కావచ్చు, ఏవి కూడా ఇవ్వకోకుండా ఎలా మోసం చేస్తున్నారు? ఇప్పుడు కనీసం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినట్టు ఈ యొక్క ఉపాధి హామీని కూడా వాళ్ళు అసలుకు ప్రజలకు దక్కాల్సినట్టు ఒక హామీ కావచ్చు, ఒక హక్కు కావచ్చు, ఈరోజు తొలగించి ఎలా ఇబ్బంది పట్టే పరిస్థితి, మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో వలసలు మొదలయ్యే పరిస్థితి ఈరోజు ఆ ఒక భయాందోళన మొన్నటి నుంచే ఫిబ్రవరి 1 నుంచే చూసాం. ఇప్పుడు నిన్న అందరం మీడుగా మేము క్యాంపెయిన్లో భాగంగా మేమందరినీ ఏపీఓలని, తర్వాత పీడీలని, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లని, మేట్లని, లీడర్ టీఎల్స్ని అందరిని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు ఉపాధి హామీ ఇప్పటికే ఆపేసినాం, పని లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పని దొరక అప్పటికే ఇంకా వలసలు పోదామని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి మనమందరం కూడా నేను అందరినీ కూడా ఈరోజు విన్నవించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎలా అయితే మా అగ్రనాయకులు చెప్పారో ఈ యొక్క ఉపాధి హామీ విబి గ్రామ్ జీ బిల్లుని ఎలా అయితే వెనక్కి నెట్టేంత వరకు కూడా పోరాడతామన్నారో దాంట్లో మేము భాగస్వాములు అవుతాం. రేపు మా అధ్యక్షురాలు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు కూడా తెలియజేస్తారు. తప్పకుండా ఈ పోరాటాన్ని గ్రామస్థాయిలో తీసుకుని వెళ్ళి ఆ బిల్లుని వెనక్కి తీసుకునేంత వరకు కూడా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరితో కూడా కలిసి పనిచేస్తుందని, పోరాడుతుందని తెలియజేస్తూ రేపు అందరూ కూడా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని అందరూ కూడా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా రేపు జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్కి మీరు తప్పకుండా మద్దతు తెలపాలని, మేము అక్కడ ప్రజలు మాతో పాటు షేర్ చేసుకున్నటువంటి విషయాలు కావచ్చు, మా అగ్రనాయకులు తెలియజేసినటువంటి సమాచారం కావచ్చు, మీరు 10 మందికి తీసుకొని వెళ్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్.